శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. రామాయణం అంటే కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది వేల జీవితాల కర్మఫలాల సమాహారం. శ్రీరాముడిని అడవికి పంపిన కైకేయిని మనం లోకనింద చేస్తాం, కానీ ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణం ఏమిటో తెలుసా? ఆమె పూర్వజన్మలో చేసిన పాపం ఏమిటి? ఒక సామాన్య బ్రాహ్మణుడు ఆచరించిన ఏకాదశి వ్రతం పుణ్యం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? కైకేయి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపే మరియు ఈ ధర్మదత్తుడు చేసిన దానం అనే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ధర్మదత్తుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కార్తీక మాసంలో ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరించేవాడు. ఒకసారి అతను రాత్రి పూజ కోసం సామాగ్రి సేకరిస్తూ ఆలయానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో భీకరంగా అరుస్తూ ఒక రాక్షసి అతని మీదకు వచ్చింది. భయపడిన ధర్మదత్తుడు తన చేతుల్లో ఉన్న పూజా ద్రవ్యాలను తులసి తీర్థాన్ని ఆమెపై చల్లాడు. ఆ పుణ్యజలం తాకగానే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగి తన పాపాలను క్షమించి మోక్ష మార్గం చూపమని ధర్మదత్తుని వేడుకుంది. ఇప్పుడు రాక్షసి పూర్వజన్మ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సౌరాష్ట్ర నగరంలో భిక్షువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు కలక. ఆమె పరమగయ్యాలి. భర్తకు ఎదురు తిరగడం, అతను ఏది చెప్పితే దానికి వ్యతిరేకంగా చేయడం ఆమె నైజం. వండిన పదార్థాలలో రుచికరమైనవి తానే తినేసి బాగోలేనివి భర్తకు పెట్టేది. భిక్షువు తన భార్య ప్రవర్తన చూసి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆమెకు ఏదైనా పని చెయ్యాలని ఉంటే దానికి వ్యతిరేకంగా చెప్పేవాడు. ఒకరోజు భిక్షువు తన మిత్రుణ్ణి పిలిచి భార్యతో ఇలా అన్నాడు: ఇతను ధర్మదత్తుడు, ఇతనికి భోజనం పెట్టకు. కలక వెంటనే మొండితనంతో లేదు, ఇతను ఉత్తముడు అని చెప్పి మరి ఘనంగా విందు భోజనం పెట్టింది. భిక్షువు తండ్రి తద్దినం రోజున భర్త తద్దినం పెట్టద్దు, బ్రాహ్మణులు పిలవద్దు అని అబద్ధం చెప్పాడు. కలక కోపంతో నేను పెట్టి తీరుతాను అని 18 మంది బ్రాహ్మణులు పిలిచి గొప్పగా వంటలు చేయించింది. చివరికి భర్త ఈ పిండాలను పవిత్ర జలంలో వెయ్యకు అని చెబితే ఆమె పంతంతో మురుగుగుంటలో వేసింది. ఆ పాపంతో ఆమె మరణానంతరం యమలోకంలో శిక్షలు అనుభవించింది. ఒక వ్యాపారి దేహంలో ప్రవేశించి చివరికి ఇప్పుడు రాక్షసిగా పుట్టింది. రాక్షసి దీనస్థితిని చూసి ధర్మదత్తుడు జాలిపడ్డాడు. తను ఆచరించిన ఏకాదశి వ్రత పుణ్యంలో సగం ఆమెకి దారపోశాడు. అంతే, ఆ రాక్షసి రూపం పోయి ఆమె ఒక దివ్య సుందరిగా మారిపోయింది. అప్పుడు ఆకాశం నుండి విమానంలో విష్ణుదూతలు వచ్చారు. వారు ధర్మదత్తుడితో ఇలా చెప్పారు: ఓ పుణ్యాత్ముడా, నీవు చేసిన ఈ దానం వల్ల నీకు రెట్టింపు పుణ్యం లభించింది. నీవు వచ్చే జన్మలో దశరథ మహారాజుగా జన్మిస్తావు. నీ 2 భార్యలు నీకు దేవేరులుగా అవుతారు. నీ పుణ్యంలో సగం పోసిన ఈ రాక్షసి మరుసటి జన్మలో కైకేయిగా పుట్టి నీకు భార్య అవుతుంది. సాక్షాత్ ఆ పరమాత్ముడే మీకు రాముడిగా జన్మిస్తాడు. ధర్మదత్తుడు చేసిన దానం మనకు ఏం నేర్పిస్తుందంటే, మనం చేసే పనులు, మన స్వభావం ఎన్ని జన్మలైనా మనల్ని వెంటాడుతాయి. గయ్యాలిగా ఉన్న కలక తన మొండితనంతో ఎన్నో పాపాలు మూట కట్టుకుంది. కానీ ధర్మదత్తుడు అనే పుణ్యాత్ముడి పరిచయం ఆమెకు మోక్ష మార్గాన్ని చూపింది. తన పుణ్యంలో సగం దానం చేసిన ధర్మదత్తుడు వచ్చే జన్మలో దశరథ మహారాజుగా, ఆ పుణ్యాన్ని అందుకున్న కలక కైకేయిగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కైకేయిలో మిగిలి ఉన్న ఆ పూర్వజన్మ రాక్షస ప్రవృత్తి వల్లే రామాయణంలో మలుపులు తిరిగే సంఘటనలు జరిగాయి. సత్కర్మలు చేయడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం ఎంత గొప్పదో ఈ కథ మనకు చాటి చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.